ప్రతి విషయంలో క్షేమము కలిగి ఉండడానికి మనం ఎక్కడున్నాం, ఏ స్థలంలో ఉన్నాం, మనము, మన కుటుంబాలు, మన ప్రాంతాలు, ప్రతి ఒక్కరూ క్షేమముగా ఉండడానికి దేవుని ఉండాలా కారణము యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఈరోజు మనం ఇలా క్షేమంగా ఉన్నామంటే యేసయ్యే కారణం, ఆయన కృపే కారణము. మనము మన పితరుల యొక్క కాలానికి వెళితే అక్కడ వారు ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉన్నారు. వారు బానిసలుగా ఉన్నారు. 70 మంది వెళ్తే వేల మందిగా విస్తరిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న రాజుగారికి చాలా వారి మీద అసూయ కలిగింది. అసూయ కలిగి ఏం చేస్తూ ఉన్నాడు అంటే వాళ్ళని చాలా బాధ పెడతా ఉన్నారు, చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు, వారికి చాలా ఆటంకాలు కలిగిస్తూ ఉన్నప్పుడు వారు అడుగుతూ వచ్చారు కదా, అయ్యా మేము మా ప్రాంతానికి వెళ్ళి మేము ఆ దేవుని ఆరాధించుకుంటాం. హల్లెలూయా. వాళ్ళు ఏమై కూడా వచ్చారు, మేము మా ప్రాంతానికి వెళ్ళి దేవుడు వాళ్ళకి నాయకుడిగా నిలబెట్టిన మోషే అహరోనులు వెళ్ళి అడుగుతా వచ్చారు. ఫరో దగ్గరికి వెళ్ళి, రాజుగారు మేము 3 రోజులు ప్రభువును ఆరాధించుకుంటాము, వస్తాము, మళ్ళా తిరిగి వస్తాము అంటే రాజుగారు పోనీలేదు. ఆయన చాలా కఠిన హృదయంతో ఉండి ఎవరిని ఒక్కటి కూడా వెళ్ళలేదు, అనుమతించలేదు. ఆ నాయకుడిగా ఉన్న మోషేని కూడా అనుమతించలేదు, వెళ్ళడానికి వీలేదు అని చెప్పి ఆటంకాలు కలిగిస్తూ వచ్చాడు, ఆటంకం పెడుతూ వచ్చాడు. వచ్చినప్పుడు వారు చాలా బాధపడుతూ ఉన్నారు, చాలా కృంగిపోతా ఉన్నారు. అయ్యో మేము దేవుణ్ణి ఆరాధించుకోవడానికి కూడా లేదే, దేవుని మహిమపరచడానికి వెళ్తాము అంటే మమ్మల్ని వెళ్ళడం లేదే అని చెప్పి ప్రభువుకు మొరపెట్టిన ప్రతిసారి ప్రభు ఏం చేస్తూ వచ్చాడంటే 9 అద్భుతాలు చేస్తూ వచ్చాడు. వాళ్ళకి ప్రభు యొక్క మహిమ తెలియజేయడానికి నానా విధానాలైన కార్యాలు అక్కడ చేస్తూ వచ్చాడు దేవుని బిడ్డలారా. చివరిగా వారు వెళ్ళి దేవుడు అంటున్నాడు కదా, ఈ ఒక్కసారి వెళ్ళాడు, ఈ ఒక్కసారి వెళ్ళి మేము వెళ్ళాల్సిందే, మేము వెళ్తాం అని చెప్పి అడుగు. ఒకవేళ నీ మాట వినకపోతే ఆ తర్వాత నేను చూసుకుంటాను, వెళ్ళి అడగమన్నప్పుడు వెళ్ళి అడగగానే ఆయన అంటున్నాడు కదా, మిమ్మల్ని పంపించే ప్రసక్తే లేదు, ఆరాధన లేదు, ప్రార్థన లేదు, మీ దేవుని అడగడం లేదు, ఏం లేదు, వెళ్ళి ఎవరి పనులు చేసుకోండి అంటే మోషే దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా మేము ఆరాధించడానికి ఏమీ లేదంటున్నాడు, ప్రభువా ఏం చేయమంటావు, ఏం చేయాలి ప్రభువా అని అడుగుతూ ఉంటే దేవుడు అంటున్నాడు కదా, నీవు ఫరో దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పు. ఏమని చెప్పాలంట, నీవు మమ్మల్ని పోనీయలేదంటే ఐగుప్తు దేశంలో ఉన్న జంతువులు కానీ మొదటిగా పుట్టిన పిల్లలు దేవునికి విరోధులైపోతారు, జాగ్రత్త అని హెచ్చరించమన్నాడు. హెచ్చరించమంటే మోషే వెళ్ళి అలా నుంచున్నాడు. ఎదురుగా నుంచోగానే రాజుగారు అనగానే ఇక ఫరో ఏం చేస్తూ ఉన్నాడు, దేవుడు అక్కడ ఏదైతే చెప్పి పంపించాడో మోషేని చెప్పమని అది మొదటిగా ఫరోనే చెప్పేశాడు. ఫరోనే ఇదిగో వాగ్దాన వ్యతిరేకంగా మారితే, వాగ్దాన వ్యతిరేకంగా మీరు ఉంటే,
మీరు మాకు పని చేయకుండా, మాకు బానిసలుగా ఉండకుండా, మాకు బానిసత్వం చేయకుండా మీరు కన్నా వెళ్ళి మా ప్రభువుని ఆరాధిస్తాము అన్నారంటే, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలందరిలో తొలిచూలి పుట్టిన కుమారుడు చనిపోతాడు అని ఆయన నోటనే వచ్చేసి ఆయన నోటనే ఆ మాట అంటాడు అని ఆయన వెళ్ళిపోతాడు. నోట్లో మాటే కదండి, కదా, నోట్లో మాటే అన్నాడు, అనేసాడు, వెళ్ళిపోయాడు. ఇక మోషే వచ్చి దేవుని దగ్గర కూర్చున్నాడు. ప్రభువా, నేను చెప్పమన్న మాట నేను చెప్పగలిగే తానే నా మీద వేసేసాడు. ఇప్పుడు మాకు ఏం జరిగిందో, ఏమైందో, ఏం చెయ్యాలి ప్రభు అని కన్నీరు కాలుస్తూ ఉన్నాడు మోషే. అంతమంది ప్రజలు విస్తారంగా ఉన్నారు, దేవుని ఆరాధించడానికి ఎంతో ఆశపడతా ఉన్నారు, ఇష్టపడతా ఉన్నారు. వారు దేవుని కనపరచాలనుకుంటున్నారు. కానీ వారు ఏమన్నాడు, మీ తొలిచూలు పుట్టిన కుమారులందరూ చనిపోతారు, అర్థమైపోతారు, నేను చంపేస్తాను అంటున్నాడు. వెళ్ళి దేవుడికి మొదలుపెట్టుకుంటే దేవుడు అంటున్నాడు కదా, దేవుని బిడ్డనా, మీరు ఒక గొర్రె పిల్లను వధించి ఆ గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని తీసుకొని ద్వార బంధకాల మీద రాయండి. హల్లెలూయా. మన వాకిలి దగ్గర ఉన్న ఆ గుమ్మాలకు రాయమని చెప్తా ఉన్నాడు దేవుడు. చదువుదామన్నమాట. చదువుదాము. నిర్గమకాండము 12వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకున్నాం. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకోనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని నుంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దానిని తిను ఇండ్ల ద్వార బంధపు 2 నిలువు కమ్ముల మీదను నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీద చల్లి ఏం చేయమంటున్నాడు? ఇక మోషే కూర్చున్నాడు. మోషే ఏడుస్తూ ఉన్నాడు. ఎంతమంది ప్రజలు ఉన్నారు, అంటే ఏం చేయాలి ప్రభు అని ఏడుస్తుంటే, ఫరో చూడబోతుందేమో గబగబా శపించేశాడు, గబగబా అనేసాడు. మరి ఏం చేయాలి? ఆ మాట మరి తిరిగి తీసుకునేది ఎలా, తిరిగి తొలగించేది ఎలా, ఏం చేయమంటావు అని ప్రభు దగ్గర కూర్చున్నప్పుడు ప్రభు అంటున్నాడు కదా, ఒక ఏడాది గొర్రె పిల్లని తీసుకొచ్చి వధించండి, ఆ రక్తము తీసి ఏంటంటే ఇంటి కమ్మెల మీద, ఇళ్ళ ద్వార బంధపు కమ్మెల మీద, పై కమ్మెల మీదను కింద కమ్మెల మీద ఏం చేయాలంట, ఆ రక్తము అలా రాయాలి. అది రాసి మీరు అలా ఉండండి, మీరు అందరూ ఇంట్లో ఉండండి అని చెప్పి దేవుడు ఒక సూచన చెబుతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వారికి ఆనమాలుగా వారికి అది చూపించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ ద్వార బంధకాల మీద అది రాసి వాళ్ళు లోపల కూర్చున్నారు. 12వ వచనం చదువుతాను. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతంతయు అతము చేసి ఐగుప్తు దేవతలకందరికి తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్తా ఉన్నాడు? మీరు వెళ్ళి లోపల కూర్చోండి, మీరు ఏం చేయదు, మీరు ఏమి కలవ చేసుకోవద్దు. ఎక్కడ వెళ్ళి కూర్చోవాలంట? ఇంట్లోకి వెళ్ళి కూర్చోండి. మీరు మీ ఇంట్లోకి ఉన్న ద్వార కమ్మెల మీద ఆ రక్తాన్ని రాయండి. ఆ కమ్మెలు అలా ఎర్రగా కనబడతా ఉన్నప్పుడు
మీరు లోపల కూర్చోండి, ఇక మీరు ఏం చేయొద్దు, ఇక తర్వాత అంతా నేను చూసుకుంటాను. హల్లెలూయా. ఎవరు చూసుకుంటారండి? తర్వాత చూసుకునే వ్యక్తి తర్వాత చూసుకుంటాను అంటున్నాడు. లోపలికి కూర్చొని మీరు ఏం చేయొద్దు, తర్వాత చేయవలసిందంతా నేను చేస్తూ వెళ్ళిపోతాను. ఐగుప్తు దేశం మీద నేను అలా సంచరించుకుంటా వెళ్ళిపోతాను. వాళ్ళకి ఎలాంటి పరిస్థితిని కలిగించాలో అలాంటి పరిస్థితి నేను వారికి కలిగిస్తాను. 13వ వచనం చదువుతాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపజేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమై ఉండను. హల్లెలూయా. దేవుడు చెప్తా ఉన్నాడు కదా, మీరు ఏం భయపడదు, మీరు ఎందుకు భయపడదు, మీరు లోపల వరకు కూర్చోండి. మీరు ఏం చెయ్యాలి అంటే మీరు స్తుతించండి. హల్లెలూయా. వాళ్ళు వాళ్ళ ప్రాంతానికి వెళ్ళి స్తుతించాలి అనుకున్నారు, వాళ్ళ ప్రాంతంలో ప్రభువును కనపరచాలి అనుకున్నారు. ఒకవేళ వాళ్ళ ప్రాంతానికి వెళ్ళనివ్వకపోయినా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నారు అంటే 3 దినాల ప్రయాణం అంత దూరం వెళ్ళి దేవుని ఆరాధించి రావాలి అనుకున్నారు. అనుకుంటే ఫరో ఏం చేశాడంటే అస్సలు ఆరాధించడానికే వీల్లేదు, అస్సలు స్తుతించడానికే వీల్లేదు, అస్సలు వినబడడానికే వీల్లేదు. మీరు మీ దేవుని మాటే నాకు వినబడకూడదు, నాకు ఆ మాట వినబడితే నేను మిమ్మల్ని శపిస్తాను అని చెప్పి ఏం చేశాడు, దేవుడు ఊరికి హెచ్చరించమంటే, దేవుడు ఊరికి తెలియచేయమంటే అతను ఏం చేశాడంటే కోపంగా, చాలా కోపంగా, చాలా అసూయతో ఏం చేశాడంట, మీ పిల్లలందరినీ నేను సంహరిస్తాను అన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, దానికి పరిష్కారము గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొని మీరందరూ రాసుకోండి, అది మీకు గుర్తయింది. నేను అది చూసినప్పుడు అక్కడ నుండి వెళ్ళిపోతాను, ఆ గుమ్మములు దాటి వెళ్ళిపోతాను. దాటిపోయిన తర్వాత ఏమొస్తుందట, మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. హల్లెలూయా. ఏ తెగులు నీ దగ్గరకు రాదు. ఇప్పుడు ఫరో పంపిస్తానన్నది ఏంటండి? తెగుళ్ళు పంపిస్తానన్నాడు. తన నోటితో శపిస్తూ ఉన్నాడు, తన నోటితో ఇశ్రాయేలు ప్రజలని శపితమైన మాటలు అంటూ ఉన్నాడు, శపిస్తూ ఉన్నాడు. వాళ్ళు ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు ఫరోకి ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఫరోకి ఎంతో నమ్మకంగా వారు ఉంటామంటే ఫరో వాళ్ళని అంటున్నాడు కదా, వాళ్ళు అయ్యా 3 రోజులు ప్రయాణం చేసి మేము ప్రార్థన చేసుకుని వస్తాము అంటే ఫరోకు నచ్చలేదండి. ఫరో ఒప్పుకోలేదు. ఫరోకు చాలా చిరాకు అనిపించింది. వెంటనే అంటున్నాడు కదా, ఇంకొక మాట అనుకుంటే తప్పించుకునేవాడేమో, ఇంకొక మాట అనుకుంటే తప్పించుకునేవాడేమో. కానీ ఏమన్నాడు, మీ తొలిచూరు పిల్లలందరినీ హతము చేస్తాను. ఎవరండి హతము చేసేది? ఎవరు చేయాలి? దేవుడు కదా చేయాల్సింది. దేవుడు కదా ఒక మనిషిని చంపాల్సింది. దేవుడు కదా ఒక మనిషిని లేకుండా చేయాల్సింది. దేవుడు కదా ఒక కుటుంబాన్ని లేకుండా చేయాలి అనుకునేది. కానీ మానవుడు అనుకుంటే వెళ్ళిపోతామా? మానవుడు అనుకుంటే నాశనం అవుతామా? మానవుడు అనుకుంటే ఆ మనిషి అక్కడ లేకుండా వెళ్ళిపోతాడా? కానీ ఫరో అంటున్నాడు కదా, ఈ రాత్రి ఇశ్రాయేలు ప్రజలందరూ అయిపోయారు. తన సైన్యాన్ని వేసి అంటా ఉన్నాడు, సైన్యమా మీరు ఇశ్రాయేలు ప్రజల మీదకి వెళ్ళండి. ఇశ్రాయేలు ప్రజల మీదకి వెళ్ళి తెల్లవారేసరికే వాళ్ళ తొలిచూలు పుట్టిన కుమారులందరూ కూడా హతులైపోవాలి. మీరు తెల్లవారిన కలిగే అక్కడికి వెళ్ళండి అని చెప్తా ఫరో తన ప్రయాణాన్ని తను సాగిస్తూ ఉంటే, తన కుట్ర పని చేస్తూ ఉంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెడతా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు భయపడిపోతూ ఉన్నారు. అయ్యో ఇశ్రాయేలు ప్రజలకు తెలుసు
ఒక మాట అన్నారంటే అది ఖచ్చితంగా అక్కడ నెరవేరుద్ది. ఎటు నెరవేరుద్దో, ఏం జరిగిందో అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు దేవుని దగ్గర కూర్చొని భయపడిపోతా ఉన్నారు. అంటున్నారు కదా, అయ్యా మేమేం చెయ్యాలి, మేము ఎలా ముందుకు వెళ్ళాలి, మేము ఇది ఎలా తప్పించుకోవాలి, తెగులు ఎలా నేను తప్పించుకోవాలి, ఈ సంహార దూతను మేము ఎలా తప్పించుకోవాలి అని అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు కదా, మీరు ఏం చేయొద్దు, అలా ఉండండి, మీకు ఆ రక్తము మీకు గుర్తుగా ఉంది. సంహార దూత అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆ రక్తము కనబడగానే, ఆ రక్తం చూడగానే ఈ గృహము, ఈ ఇల్లు దేవుని ఇల్లు, హల్లెలూయా, ఈ ఇల్లు దేవుని ఇల్లు, ఈ ఇంట్లో దేవుడు ఉన్నాడు, ఈ ఇంట్లో దేవుడు నివసిస్తూ ఉన్నాడు, ఈ ఇంట్లో ప్రార్థన బిడ్డలు ఉన్నారు, ఈ ఇంట్లో క్రైస్తవులు ఉన్నారు అని చెప్పి వెళ్ళిపోయితే ఆ సంహార దూత ఇక ఎప్పటికీ మీ దగ్గరకి రానివ్వను అని చెప్పి దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఆ దినమును జ్ఞాపకార్థ దినముగా మార్చేసుకున్నారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఈ రోజు మనం ఇలా క్షేమంగా ఉన్నామంటే ఎవరి కారణం అండి? ఎవరి కారణము? ఎవరు కారణం అవుతా ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువారే కారణము. ఆయన రక్తము మనం ఎప్పుడైతే మన మీద ప్రోక్షించుకుంటామో, మన కుటుంబాల మీద ప్రోక్షించుకుంటామో, మనము ఆయన రక్తాన్ని మన మీద, మన కుటుంబాల మీద, మనం కలిగి ఉన్న ప్రతి దాని మీద ప్రోక్షించుకున్నప్పుడు ఏ అపాయం రాదట. హల్లెలూయా. దేవుడే చెప్తున్నాడు గుర్తులు, దేవుడే స్వయంగా తెలియజేస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం చదువుతాను. 11వ అధ్యాయము 28వ వచనం. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతని విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క రక్తము ఎవరైతే ప్రోక్షించుకుంటారో, ఏ స్థలములనైతే ప్రోక్షించబడిందో ఆ స్థలం అంతా కూడా అది క్షేమకరమైనదిగా మార్చబడుతుంది. హల్లెలూయా. నీవు నేను రక్షించబడ్డాం, మనకి క్షేమము కావాలి. మనము రక్షించబడిన తర్వాత మన ఇంట్లో వారు రక్షించబడడానికి మనకి ఏం కావాలి? యేసు రక్తము ప్రోక్షించుకోవాలి. యేసు రక్తము కిందకి మనము రావాలి. దేవుని బిడ్డలారా, యేసు రక్తము మనము ప్రోక్షించుకున్నప్పుడు, మన కుటుంబం మీద ప్రోక్షించుకున్నప్పుడు, మనం ప్రోక్షించుకున్నప్పుడు ఆ రక్తము ఏం చేస్తుంది అంటే ప్రాకారము కడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఏం కడుతుందండి? ప్రాకారం కడుతుంది. మన మీదకి ప్రాకారము కట్టబడుతుంది. దేవుడు మనకి తోడై ఉంటాడు, కాపుదలగా ఉంటాడు. మన మీదకి ఏ తెగులు రానివ్వడు, ఏ తెగులు రాకుండా కాపాడి మనను సంరక్షిస్తాడట. హల్లెలూయా. పస్కా గొర్రెపిల్ల, యేసు రక్తము. దేవుని బిడ్డలారా, యేసు రక్తము మనకి ఏ తెగులు రానివ్వదు, ఏ తెగులు మన మీదకి రానివ్వదు. ఎన్ని ఆటంకాలు మన మీదకి వస్తున్నా, మన శరీరాన్ని తాకుతున్నా, మన శరీరం బలహీనమవుతున్నా, మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాలు బలహీనమైపోతున్నాను అని చెప్తున్నా కూడా మనం చేయవలసింది ఉందో తెలుసా? యేసు రక్తాన్ని ప్రోక్షించుకోవాలి. యేసయ్య నీ రక్తాన్ని నా మీద ప్రోక్షించుకుంటున్నాను. అప్పుడు మనం ఏం చేయబడతామో తెలుసా? దేవుని బిడ్డలారా, మనము భద్రపరచబడతాము. హల్లెలూయా. ఈశ్వర కోటలో ఉన్నాము, ఈశ్వర కోటలో ఉన్నాము, సాతానుతో నా యందు చోటే లేదు, సాతానుతో నా యందు చోటే లేదు. హల్లెలూయా. ఏం లేదండి, సాతానుకి నా దగ్గర
చోటే లేదు. హల్లెలూయా. ఇంకెక్కడుంది? నువ్వు ఖాళీగా లేవు, నీ ఇల్లు ఖాళీగా లేదు. ఇటు వెళుతా ఉంది సంహార దూత, ఇటు వెళ్ళిపోతా ఉంది సంహార దూత. చూస్తా ఉంది, పొంచి చూస్తా ఉంది. ఏదో ఒక కీడు చేయాలి, ఏదో ఒక ఆటంకాన్ని కలిగించాలి, ఏదో ఒక విధంగా ఆటంకపరచాలి అనుకుంటుంది. కానీ దాని వల్ల వెళ్ళలేదు. ఎందుకని? అక్కడ ఏం కనబడతా ఉంది? గొర్రెపిల్ల రక్తము కనబడతా ఉంది. ఇటు వెళుతుంటే కనబడుతుంది, అటు వెళుతుంటే కనబడతా ఉంది. ఆ రక్తాన్ని దాటుకొని ఆ సంహార దూత రాలేకపోయింది. హల్లెలూయా. మన విశ్వాస జీవితంలో దేవుని బిడ్డలారా, ప్రతి దినము మనము యేసు రక్తంలో భద్రపరచబడాలి. ప్రతి దినము మనం యేసు రక్తంలో మన కుటుంబాన్ని భద్రపరచుకోవాలి. ఏదైతే ఎదురు చూడాలి, ఏదైతే ఎదురు రావాలి అనుకుంటుందో దాని నుండి మనము తప్పించబడాలి అంటే, దాని నుండి మనము విడుదల పొందాలి అంటే మనం ఏం చేయాలి? యేసు రక్తము మనలో ఉండాలి. యేసు రక్త ప్రోక్షణ మనలో జరగాలి. మనము లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు యేసు రక్తాన్ని మన మీద ప్రోక్షించుకోవాలి. ప్రభువాని రక్తాన్ని నాకు ముద్రగా ఉంచు ప్రభు అని మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, నిర్గమకాండము 12వ అధ్యాయం 23వ వచనాన్ని చూద్దాం. 12వ అధ్యాయం 23వ వచనం. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధకము పై కమ్మె మీదను రెండు నిలువు కమ్మెల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా తలుపును దాటిపోవును. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చూసి? ఆ రక్తాన్ని చూసి ఆ వచ్చిన యొక్క ఆ మరణ దూత ఏమైపోయిందట? దాటిపోతా ఉందట, వెళ్ళిపోతా ఉంది. ఫరో ఏమనుకుంటున్నాడు? అక్కడ కూర్చొని ఫరో ఏం ఆలోచిస్తున్నాడు? పడుకొని ఇక అయిపోయింది, ఇక అంతమైపోయింది, ఇశ్రాయేలు ప్రజలు అయిపోయారు. అయిపోలేదండి. ఇశ్రాయేలు ప్రజలు అయిపోలేదు, ఇప్పుడే ప్రారంభమైంది. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఐగుప్తులో ఉన్న వారు అందరూ కూర్చొని చెప్పుకుంటున్నారు. ఐగుప్తు దేశంలో ఉన్న వారు అందరూ అనుకుంటా ఉన్నారు. ఫరో అందరినీ పిలిపించి, సైనికులు అందరినీ పిలిపించి అంటున్నాడు, ఇది అర్ధరాత్రి వెళ్ళండి వాళ్ళ మీదకి, అర్ధరాత్రి వెళ్ళి వారితో యుద్ధం చేసి మీరు వాళ్ళందరినీ హతము చేయండి అంటే, వాళ్ళ ప్లాన్ లో వాళ్ళు ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడి ప్లాన్ లో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నీకు ఏ భయం లేదు. హల్లెలూయా. మనం అనుకుంటాం దేవుడు పెట్టారు కొన్నిసార్లు, నేను ఏం చెయ్యాలా, నేను ఎలా వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఎలా వెళ్ళాలి. కొన్నిసార్లు మనం ఏం చెయ్యాలో కూడా తోచని పరిస్థితులకు మనం వెళ్ళిపోతాం. ఏం చేస్తున్నా కూడా ఎందుకని, ఏం జరుగుతుంది అనుకుంటాము. కానీ దేవుడు అంటున్నాడు, నీవు ఏ విషయంలో కూడా దిగజారిపో. హల్లెలూయా. నీ తలెత్తివాడు నీకు ముందుగా ఉన్నాడు. హల్లెలూయా. నీ తల ఎత్తుకునేలా చేసేవాడు ఎక్కడ ఉన్నాడట? నీ ద్వారం దగ్గరే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీకు ముందుగానే ఉన్నాడు. నువ్వు ఆ ద్వారం వెనక ఉన్నావు, ఆ ద్వారం వెనక నీవు ఉన్నావు. ద్వారం ముందు ఎవరున్నారు? యేసయ్య రక్తం ఉంది. హల్లెలూయా. యేసయ్య నీకు ఇచ్చిన గుర్తు ఉంది. ఆమేన్. భయపడుతున్నావా? బెదిరిపోతున్నావా? ఇశ్రాయేలు ప్రజలు బెదిరిపోయారండి. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ సంహార దూత అలా దాటిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఉదయం లేచి అందరూ ఇలా అందరూ చూసుకుంటే ఒక్కరు కూడా తక్కువ కాలేదండి. ఒక్కరు కూడా తగ్గలేదు. అందరూ ఎంతమంది ప్రజలు ఉన్నారో, ఎంతమంది అవుతున్నారు, అందరూ అక్కడ కనబడుతూ ఉన్నారు. ఇక వాళ్ళు లేచి అలా బయటికి ఆ తలుపులు తీసి చూడగానే ఎక్కడ వినబడతా ఉందంట? బహుశా ఐగుప్తు దేశంలో వినబడతా ఉంది. ఐగుప్తు దేశం అంతా ఘోరమైన కేకలు పెడతా ఉంది. ఐగుప్తు దేశం అంతా ఏడుస్తూ ఉంది. ఐగుప్తు దేశం అంతా
అల్లాడిపోతూ ఉంది. ఎందుకో తెలుసా? ఒక్క మాట, ఒకే ఒక్క మాట, నోరు జారాడు, ఒక్క మాట అన్నాడు. దేవుడిని ఆరాధించేస్తానంటే వెళ్ళని వచ్చింది కదా అనలేదు. మీ పిల్లల్ని చంపుతాను, కీడుకరమైన మాట మాట్లాడాడు. ఆ మాట ఎవరికి వచ్చిందో తెలుసా? అతని మీదకే తిరిగి వచ్చింది. అతనికి ఒక్కగానొక్క కుమారుడు. ఆ కుమారుడు ఏమైపోయాడు? తనకి తెగులు వచ్చి, వ్యాధి వచ్చి, అప్పటికప్పుడు నైటే వ్యాధి వచ్చిందట. ఎవరు బాగు చేయలేని వ్యాధి వచ్చి అప్పటికప్పటికే చనిపోయినట్టు దేవుడు తింటారా? మన ఆత్మీయత చనిపోకుండా చూసుకోవాలి. దేవుడి దగ్గర మనము చాలా జాగ్రత్తగా సరి చేసుకోవాలి. దేవుడి దగ్గర ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడాలి. యేసు రక్తం మన మీద ప్రోక్షించుకోవాలి. ప్రభువా, నేను మాట్లాడేటప్పుడు, నేను నడిచేటప్పుడు, కూర్చునేటప్పుడు, పనిచేసి ఎక్కడికి వెళ్తున్నా కూడా నీ రక్తం నా మీద ఉండాలయ్యా. నాకు గుర్తుగా ఉండాలి. ఏ శత్రువుకి నేను లొంగిపోకూడదు. ఏ శత్రువు నన్ను దాడి చేయకూడదు. ఏ శత్రువు నన్ను అయ్యా పడబడకూడదు. నేను నిలబడాలి. నేను స్టడీగా ఉండాలంటే నీ గుర్తు నా కాడ ఉండాలి. నీ గుర్తు నా మీద ఉండాలి. నీ గుర్తు నా కుటుంబం మీద ఉండాలి. నీ గుర్తు నా ద్వారం మీద ఉండాలి. హల్లెలూయా. అలా నేను ఉంచుకున్నట్లయితే విజయం మనమే. హల్లెలూయా. విజయం మన పక్కనే దేవుడు ఉంచుతూ ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల క్షేమాన్ని చూశారు. అలాగే నువ్వు కూడా క్షేమంగా నడిపించబడబోతావు. దేవుడి మాట దీవించుకుంటావు.